హీరోస్ ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు, ఇదంతా పక్కన పెడితే కథ హీరో. ఈ కథే ఒక నెంబర్ 1 హీరో అనమాట. దాంట్లో మన బెనర్జీ గారు ఒక రైల్వే స్టేషన్లో ఒక ఎస్ఏ క్యారెక్టర్ చేస్తున్నారు. ఇంతవరకు ఆయన్ని ఆ స్టైల్లో ఒక విచిత్రం బాగా చూపిస్తున్నాం. ఆయన ఒక మంచి వేషం అయింది. అలాగే ఇప్పుడు దీనికి మాకు మా జయ మేడం గారు వచ్చి మాకు క్లాప్ ఫస్ట్ డైరెక్షన్ చేసి పెట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది. అలా అడిగారు బాగుంది. ఏం లేదండి, అంటే ఈ కథ నేను యాక్చువల్లీ నా జీవితంలో జరిగిన కథ అనమాట. నా కథ ఇది. రైల్వే స్టేషన్లో అసలు అంటే మనం నిజంగా రైల్వే స్టేషన్ ఏదో ట్రైన్లో వెళ్తా చూసేదానికంటే రాత్రి 12 గంటల తర్వాత కొన్ని ఊళ్ళలో ఉన్న రైల్వే స్టేషన్లు ఎలా ఉంటాయి, అక్కడ కొంతమంది మన కాటరాజు గారు లైసెన్స్ కూలీ వేషం చేస్తున్నారు దీంట్లో, అదే సుప్రీత్ గారు. వాళ్ళ సిచ్యువేషన్ నాకు అనుభవంలో ఎదురైన సంఘటనలు ఈ సినిమాలో మీరు చూడొచ్చు అనమాట. అలాంటి దాని కథ బాగుండి ఇక మా ఫైనాన్సర్స్ వచ్చారు, లక్కీ, మా అదృష్టం అది. ధైర్యంగా చేస్తున్నాం. కథ మంచి కథ అండి, కథ హీరో. ఇంకో కథ క్యారెక్టర్లు, ఆయన మ్యూజిక్ డైరెక్టర్ ఆయన ఒక వేషం, ఈయన ఒక వేషం, ఇలాగ మన హీరోస్ లాగా ఉన్నారు. అలాగే హీరోయిన్ కూడా అమ్మాయి చేస్తుంది. ఆ సంధ్య అని ఆవిడది ఒక సూపర్ వేషం అండి. ఈ కథలో ఆవిడ ఒక విచిత్రంగా చూస్తారు మీరు ఆ సంధ్య గారిని. అలాగే మాకు ఇప్పుడు ఈ ప్రోగ్రామ్కి మా మేడం గారు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం మాకు బ్లెస్సింగ్స్ ఫీల్ అవుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా పేరు శ్రావణి, హీరోయిన్గా అయిన ఫస్ట్ మూవీ. సబ్జెక్ట్కి నేనైతేనే కరెక్ట్గా సెట్ అవుతానని డైరెక్టర్ కృష్ణమాయ గారు నన్ను సెలెక్ట్ చేయడం జరిగింది. ఇట్స్ ఎ టిపికల్ రోల్, ఇన్నోసెంట్, చబ్బీగా చాలా బాగుంటుంది. ఈ కైండ్ ఆఫ్ రోల్ని నా మీద ఇంత నమ్మకం పెట్టి నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు నేను డెఫినెట్గా ప్రూవ్ చేసుకుంటానని చెప్తున్నాను. అండ్ ఫైనలీ ఇంత మంచి ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి చాలా చాలా థ్యాంక్స్. నాకు ఇది ఒక మంచి ప్లస్ పాయింట్గా అవుతోంది ఫస్ట్ మూవీ హీరోయిన్ కానీ నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ బేసిక్గా ఏంటంటే తను చేసే పని ఏంటి, ఆ పని తెలిసి చేసే పని ఎలా ఉంటుంది అనేది, తెలియకుండా చేసే పని ఎలా ఉంటుంది, డిఫరెన్స్ ఉంటుంది. సో హీ నోస్ ద జాబ్ బేస్గా. దాంతోపాటు ఈ వాజ్ అన్ ఆర్ట్ డిపార్ట్మెంటు ఆర్టిస్ట్గా చేశాడు, చాలామందితో తిరిగాడు, ప్రొడక్షన్లో ఉన్నాడు. సో ఆల్ ఇన్ ఆల్ ప్రొడక్షన్ సినిమా మేకింగ్ వాల్యూస్ తెలుసు కాబట్టి ఐ థింక్ యూ విల్ డెఫినెట్లీ బీ ఏ గుడ్ డైరెక్టర్ అండ్ మంచి సినిమా తీస్తాడని ఒక నమ్మకం నాకుంది. ప్లస్ ఇంకోటి డబ్బులుగా వస్తే యాక్చువల్గా ఇట్స్ నాట్ హౌ మచ్ యూ స్పెండ్ ఆన్ ఎ ఫిల్మ్, ఇట్స్ హౌ గుడ్ యూ ప్రజెంట్ ఇట్. ఇట్స్ ఆల్వేస్ సెడ్ లైక్ దట్. మనం ఎంత ఖర్చు పెడతాం అనేది ఇది కాదు, ఎంత బాగా తీయగలుగుతాం అనేదే పాయింట్. సో ఈయన డెఫినెట్గా కృష్ణ బాగా తీస్తాడని ఒక నమ్మకం నాకుంది. మరి పని చేసిన తర్వాత అయిపోయిన తర్వాత నా నమ్మకం రైటా కాదనేది ఐ విల్ జడ్జ్ మై సెల్ఫ్. బట్ ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ హిమ్ దట్ హీ విల్ డెఫినెట్లీ డూ ఏ గుడ్ జాబ్. థ్యాంక్ యూ అండ్ ఐ విష్ ఆల్ ద టీమ్. ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నారు ప్రొడ్యూసర్సు అండ్ దే ఆర్ ఇన్వెస్టింగ్ అండ్ ఆల్ ద టెక్నీషియన్స్, ఆర్టిస్ట్ అందరికీ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ అండ్ ఐ విష్ ఈ సినిమా బాగా ఆడుతుంది, మంచి పేరు తీసుకొస్తుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు శ్రావణ సంధ్య. ఆర్టిస్ట్గా వచ్చి 6 years అవుతుంది. నా ఫస్ట్ మూవీ గమ్యం. సార్ స్టోరీ 5 years నుంచి డిస్కస్ చేస్తుంటే ఫస్ట్ టైం గమ్యం చూశాక మంచి క్యారెక్టర్ ఉందని చెప్పి నాకు నా ఆఫీస్కి పిలిపించారు. నాకు చెప్పిన రోలు ఒక ప్రాస్టిట్యూట్ రోలు అండ్ రైల్వే స్టేషన్లో వన్ ఆఫ్ ద మెంబర్. నేను ఆ క్యారెక్టర్ నేనే చేయాలి, ఇంకెవరికి ఇవ్వద్దు అని చెప్పి నేను రిక్వెస్ట్ చేసి తీసుకున్న క్యారెక్టర్ అది. నా పర్ఫార్మెన్స్ ఏంటనేది, నా క్యారెక్టర్ ఏంటనేది నేను ఫ్రేమ్ మీదే చూపించగలుగుతాను. ఇక్కడ నేను మాటలతో చెప్పలేను, నా వల్ల కాదు. నా యాక్టింగ్ ఏంటనేది చూసి సినిమా బాగా హిట్ అవ్వాలని చెప్పి, నా క్యారెక్టర్ బాగుండాలి, అందరం బాగుండాలి అని చెప్పి కోరుకుంటూ, సినిమా మంచి హిట్ కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. నా పేరు శివ. నిజంగా ఈ కథలో మేము పనిచేయడం అనేది మేము చేసుకునే అదృష్టం అండి. మంచి కథ అండ్ అన్ని వేరియేషన్స్ కూడా మేము బాగా ప్రజెంట్ చేయగలుగుతాం ఇందులో. మా డైరెక్టర్ గారు అండ్ మా నాన్నగారు కూడా అండి, మంచి కథ మేము ఈ కథలో చేయటం అనేది మేము చేసుకున్న అదృష్టం అండి. అండ్ సినిమా బాగా ఆడాలని, మంచి పేరు రావాలని మా టీం అందరికీ కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు సందీప్. ఈ సినిమాలో నేను చేసుకున్న అదృష్టం ఆయన చెప్పినట్టు ఈ కథ విన్నానండి, చాలా బాగుంది కథ. డైరెక్టర్ గారు చాలా బాగా కథని తీర్చిదిద్దారు. ఈ కథలో నేను వన్ ఆఫ్ ది లీడ్ చేస్తున్నాను. ఆ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుందండి. ఒకటే కాదు, ఈ సినిమాలో ఆయన డిజైన్ చేసిన ప్రతి క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుంది. అంటే మామూలు కథలు చాలా వస్తుంటాయి, మనం చూస్తూ ఉంటాం రెగ్యులర్ ఫార్మాట్లో. అలా కాకుండా ఇది కొత్తగా తీసుకొచ్చారు కథని. అందుకే విన్నాను, చాలా బాగుంది కదా. ఇది తప్పకుండా హిట్ అవుతుందని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. అదేవిధంగా డైరెక్టర్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ సార్, సెలవు తీసుకుంటున్నాను అండి.